హలో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైడ్ నుంచి సిఐడి అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం కొత్తగా ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికొచ్చేసి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఓన్లీ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీనికి ఏజ్ లిమిట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇంట్రెస్ట్ ఉంది, క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. హోమ్ గార్డ్ అనే పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటినైతే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు ఈ సిఐడి అనే డిపార్ట్మెంట్‌లో. దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. మీకు వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే. మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైడ్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యాయి. డిఫరెంట్ లొకేషన్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్‌లోనే. వాటి గురించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి మనకి సాలరీ ఎలా పే చేస్తారంటే ఫ్రెండ్స్, పర్ డే మనకి ₹710 వరకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మీకు 21,000 వరకు సాలరీ అనేది స్టార్టింగ్ నుంచి పే చేయడం అయితే జరుగుతుంది. అలాగే వేకెన్సీ వచ్చేసి 28 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. హోమ్ గార్డ్ అనే పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్‌ని అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. ఈ జాబ్‌కి అప్లై ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మే నుంచి 15th మే వరకు అయితే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఆఫ్‌లైన్‌లో అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో లేదు దీనికి అప్లై ప్రాసెస్. ఏందంటే ఇక్కడే మన పీడీఎఫ్‌లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా జిరాక్స్ కాపీస్ మీరు అటాచ్ చేసి అయితే అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ ద్వారా గానీ లేదంటే మీరు ఈ లొకేషన్‌కి నియర్ బై ఉంటే మీరు ఆ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్‌కి వెళ్ళేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్స్. అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. మోడ్ ఆఫ్ అప్లికేషన్ పీరియడ్ వచ్చేసి ఫస్ట్ మే నుంచి 15th మే వరకు తీసుకోవడం అయితే జరుగుతుంది. సబ్మిషన్ మోడ్ వచ్చేసి బై హ్యాండ్ ఆర్ త్రూ రిజిస్టర్ పోస్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. పోస్ట్ ద్వారా కానీ మీరు లేదంటే త్రూ హ్యాండ్‌తోనే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అడ్రస్ వచ్చేసి ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే సబ్మిషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పోస్ట్‌లో చేయాలి అనుకుంటే ఈ అడ్రస్ అయితే ఎన్వలప్ మీద రాసి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీరు నియర్ బై ఉన్నారంటే మంగళగిరికి ఆ లొకేషన్‌కి వెళ్ళేసి సబ్మిట్ అయితే చేయాలి. ఓకే. దీని గురించి ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ కూడా చూద్దాము. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూడండి ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయంటే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, అలాగే తిరుపతి, కర్నూలు. ఈ డిస్ట్రిక్ట్స్‌లలో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. అవి అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. 28 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి రీడ్ చేసి ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా ఈ పీడీఎఫ్‌లోనే ఉంది. ఆ పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రింట్ తీసుకొని ఆ అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ చేసి అయితే మీరు సబ్మిట్ చేయండి. ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసి చూడండి. ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. అదర్ స్టేట్స్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అవకాశం కూడా లేదు. తెలంగాణ వాళ్ళకి కూడా లేదు ఫ్రెండ్స్. దీనికొచ్చేసి ఏజ్ లిమిట్ 18 నుంచి 50 ఇయర్స్ వరకి ఏజ్ లిమిట్ అయితే పెట్టారు. సో, ఎవరైనా సరే ఈ వితిన్ ఏజ్ లిమిట్‌లో ఉన్న క్యాండిడేట్స్ ఉంటే అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం అయితే ఇస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలాంటి స్పెషలైజేషన్ కూడా మెన్షన్ చేయలేదు కాబట్టి అన్ని గ్రూప్‌లకు సంబంధించిన క్యాండిడేట్స్ కూడా ఇంటర్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికొచ్చేసి టెక్నికల్ రిక్వైర్మెంట్ ఏముంది అంటే ఎవరైతే కంప్యూటర్ మీద ట్రైనింగ్ తీసుకొని ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఎంఎస్ ఆఫీస్ ఇంకా ఇంటర్నెట్‌ని యూజ్ చేయడం అలాగే టైపింగ్ స్పీడ్ కూడా వచ్చి ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. వీటికి సంబంధించి కూడా ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మీకు సెలక్షన్ ప్రాసెస్‌లో. దానికి సంబంధించి కూడా చెప్తాను మీకు. ఎవరైతే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. ఎల్ఎంవి లేదంటే హెచ్ఎంవి అని చెప్పి మెన్షన్ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దాంతో పాటు మీకు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు మీకు ప్రాక్టికల్‌గా డ్రైవింగ్ కూడా చేసి చూపించండి అని చెప్పి కూడా మీకు ఒక టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. దాని గురించి కూడా మెన్షన్ చేశారు చెప్తాను. మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 160 సెంటీమీటర్ మీకు హైట్ ఉండాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 150
సెంటీమీటర్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో ఎస్టీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రం 5 సెంటీమీటర్స్ వరకు రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు 145 వరకు ఉన్నా సరిపోతుంది హైట్. ఓకే. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. డిగ్రీ ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే డిగ్రీ చేశారో వాళ్ళు వచ్చేసి బీఎస్సీ కంప్యూటర్స్ లేదా బీటెక్ కంప్యూటర్స్, ఎంసీఏ, బీసీఏ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్కి అయితే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదర్ ఐటీ రిలేటెడ్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్కి కూడా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉంటుందో దానికి అటాచ్ చేసి అయితే సబ్మిట్ చేయండి. వాటిని వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లికేషన్తో పాటు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి దాంతోపాటు ఎస్ఎస్సి మెమో జిరాక్స్ కాపీ పెట్టాలి. ఓకే. ఏజ్ ప్రూఫ్ కోసం అది. దాంతోపాటు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ పెట్టాలి. అలాగే ఆధార్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అని మెన్షన్ చేశారు. హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ తర్వాత మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ ఏమైనా చేసినా కూడా వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ అయితే చేయండి. దాంతోపాటు రెసిడెన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, దాంతోపాటు మీరు ఏదైనా కంప్యూటర్ సర్టిఫికేట్ అంటే కంప్యూటర్ నేర్చుకోవడం కోసం ఏదైనా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకొని ఉంటారు కదా, దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసి సబ్మిట్ అయితే చేయండి. దాంతోపాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. అడిషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నా కూడా అవి కూడా మీరు సబ్మిట్ అయితే చేయొచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ గురించి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఎలా సెలెక్షన్ చేస్తారంటే ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ ఏదైతే సబ్మిట్ చేశారో దాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో అయితే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా చెక్ చేసి ఆ తర్వాత మీకు ఫిజికల్ మెజర్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అని చెప్పి కండక్ట్ చేస్తారు. దీంట్లో వచ్చేసి హైట్ అనేది మెజర్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 160 సెంటీమీటర్స్, ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 150 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాల్సి ఉంటుంది. మీకు ఉంటే మీరు క్వాలిఫై అయిపోతారు. స్కిల్ టెస్ట్కి సంబంధించి కూడా టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఎవరైతే ఎంఎస్ ఆఫీస్ గురించి ఇంటర్నెట్ బ్రౌజింగ్, అలాగే కంప్యూటర్ అప్లికేషన్, టైపింగ్, డ్రాఫ్టింగ్ స్కిల్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. వీటికి సంబంధించిన మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది అంటే ఇవన్నీ కూడా దాంట్లోనే వచ్చేస్తాయి ఫ్రెండ్స్ నార్మల్గా. వీటితో పాటు డ్రైవింగ్ టెస్ట్ కూడా ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. డ్రైవింగ్ టెస్ట్ కూడా మీకు కండక్ట్ అయితే చేస్తారు. మీరు వాళ్ళ దగ్గర ఉండి డ్రైవింగ్ అయితే చేసి చూపించాల్సి ఉంటుంది. హెవీ మోటార్ వెహికల్ అయితే హెవీ మోటార్ వెహికల్, లోవర్ మోటార్ వెహికల్ అయితే లోవర్ మోటార్ వెహికల్, ఏదైనా సరే మీకు ఏ లైసెన్స్ ఉంటే అది వెహికల్ మీద అయితే మీరు ప్రాక్టికల్గా చూపించాల్సి ఉంటుంది. ఓకే. ఇది ఫ్రెండ్ ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. దీంతో పాటు ఇక్కడే మనకు స్క్రోల్ చేసామంటే అప్లికేషన్ ఫామ్స్ కూడా ఉన్నాయి. ఆ అప్లికేషన్ ఫామ్స్ అయితే మీరు ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అంటే మీరు ప్రైమరీ స్కూల్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు ఎక్కడైతే స్టడీ కంప్లీట్ చేశారో అంటే లోకల్లో మీరు చేశారా లేదా అని చెప్పి తెలుసుకోవడం కోసం, ఆంధ్రప్రదేశ్లో చేశారా లేదా అని చెప్పి తెలుసుకోవడం కోసం అయితే ఈ ఫామ్ అయితే పెట్టారు. దాంతోపాటు సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ, మీరు లోకల్ వాళ్ళ కాదా అని చెప్పి ఇక్కడ కూడా ఈ రెసిడెన్సీకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఉంది. దాంతోపాటు ఈ జాబ్ అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది ఫుల్ చేసి అయితే ఈ 3 అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేసి దీంతోపాటు మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇంకా ఏదైనా సరే ఎక్స్ట్రా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న సర్టిఫికేట్స్ ఉన్నా కూడా అవి కూడా అటాచ్ చేసి అయితే మీరు ఆ లొకేషన్లో సబ్మిట్ చేయండి. దాంతోపాటు ఓకే. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి ఫ్రెండ్స్, అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.